అందరికీ నమస్కారం. నా పేరు రాములు. పీపీ రిటైర్డ్. ప్రస్తుతం హైదరాబాద్ సిటీ పోలీస్ స్టేషన్‌లో లీగల్ అడ్వైజర్‌గా పనిచేస్తున్నాను. మా యొక్క కమిషనర్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్ సిటీ ఆదేశానుసారం ఈ కొత్త చట్టాలపై పోలీసు వారికి సరైన అవగాహన కలిగించాలనే ఉద్దేశంతో వీడియోలు తయారు చేసి ప్రతి టాపిక్ పైన ఈ వీడియోలు రిలీజ్ చేస్తున్నాను. ప్రస్తుతం చెప్పే చట్టము అటాచ్‌మెంట్, ఫోర్ఫీచర్ అండ్ రెస్టోరేషన్ ఆఫ్ ప్రాపర్టీ. ఇది సెక్షన్ 107 భారతీయ నాగరిక సురక్ష సంహితలో ఉన్నది. ఇది కొత్త సెక్షన్. మనకు ఇదివరలో ఈ ఈ యొక్క ఈ యొక్క సబ్జెక్ట్ మీద ఎలాంటి ప్రొవిజన్స్ లేవు. అయితే మనకు సిఆర్పిసిలో అప్పుడు మూవబుల్ ప్రాపర్టీ అని 102 సిఆర్పిసి ఉంది. అది ప్రస్తుతం 106. కానీ ఇది అటాచ్మెంట్ ఆఫ్ ప్రాపర్టీ, సీజర్ అండ్ రెస్టోరేషన్ ఆఫ్ సచ్ ప్రాపర్టీ అనే దాని విషయంలో ఇది సెక్షన్ 107లో చెప్పబడింది. అంటే ఒక నేరము ద్వారా లభించిన ఆస్తిని వేరే ఏదైనా ఆస్తిలోకి కన్వర్ట్ చేసినప్పుడు అట్టి ఆస్తిని గుర్తించి దానికి అటాచ్మెంట్ చేసి జప్తు చేసి తిరిగి బాధితులకు వాటిని ప్రోరాటో బేసిస్ మీద వాటిని తిరిగి చెల్లించడము మనకి ఇదివరలో ఈ సిఆర్పిసిలో లేకున్నది. ప్రస్తుతం బిఎన్ఎస్ఎస్లో ఉంది. ఇది చాలా పోలీసులకు ఎంతో సహకరిస్తుందంటే మనకు ఒక దొంగతనం జరిగింది ₹1,00,00,000. ఆ దొంగలు ఆ ₹1,00,00,000 కన్వర్ట్ చేసి ఎక్కడనో ఒక ఫ్లాట్ కొన్నారు. ఆ ఫ్లాట్‌ను మనకు అటాచ్ చేసే అధికారము లేదు. ఇంకా మనం ఓన్లీ మూవబుల్ ప్రాపర్టీస్ ఉంటే ఏదన్నా సీజ్ చేస్తాం. అది పాతదేమో 102, ప్రస్తుతం 106. కానీ అది వేరే పెరిగిన ఇల్లు కానీ వేరే ఏ రూపకంగా ఆస్తికి మార్పిడి చెందితే ఆ ఆస్తిని మనం జప్తు చేయడానికి అధికారం లేదు. కానీ ఇప్పుడు మనకు దాన్ని అటాచ్మెంట్ చేయొచ్చు. తర్వాత ఎంక్వైరీ అంతైనాక దాన్ని జప్తు చేయొచ్చు. తర్వాత తిరిగి బాధితులకు వాటిని రేటబుల్ పోర్షన్‌లో పంపిణీ చేయవచ్చు అనమాట. సో, ఈ ప్రొవిజన్ వల్ల మనకు చాలా లాభదాయకం. ఎందుకంటే మనకు కొన్ని ఉన్నాయి. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002. దీంట్లో ఏంది, హూఎవర్ కన్వర్ట్స్ illegal money into a legal money is liable to be punished under section 4 of Prevention of Money Laundering Act PMLA. తర్వాత ఆ విధంగా సంపాదించిన ఆస్తి ఇట్ విల్ బి కాన్ఫిస్కేటెడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ది గవర్నమెంట్. అదొకటి ఉంది. అలాగే ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ యాక్ట్లో ఎవరైనా డిపాజిట్ చేసినటువంటి అమౌంట్ ఏదైనా ఒక వ్యక్తితోనో కానీ సంస్థతోనో కానీ చేసినప్పుడు ఆ వ్యక్తి మోసం చేసినా లేకుంటే డిఫాల్ట్ చేసినా అతని తద్వారా సంపాదించిన ఆస్తి ఏ రూపకంగా ఉన్నా ఎవరి దగ్గర ఉన్నా అటాచ్ చేసే అధికారం ఉంది. అది కేవలం డిపాజిట్కి మాత్రమే వర్తిస్తుంది, మిగతా దాంట్లకు వర్తించదు. అలాగే మనకు క్రిమినల్ లా అమెండ్మెంట్ ఆర్డినెన్స్ 1944 ఉంది. ఇది కేవలం ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద ఒక ప్రభుత్వ ఉద్యోగి అక్రమంగా సంపాదించిన ఆస్తులు ఉంటే వాటి మీద అటాచ్మెంట్ తీసుకోవచ్చు డిస్ట్రిక్ట్ కోర్టులో. తర్వాత అది ఆ నేరం రుజువైతే ఆ ప్రాపర్టీ కూడా గవర్నమెంట్ పరంగా కాన్ఫిస్కేట్ చేయబడుతుంది. సో, అలాగే మనకు నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాఫిక్ సబ్స్టెన్స్‌లో కూడా సెక్షన్ 68A నుంచి ఉన్నాయి ప్రొవిజన్స్. దాంట్లో ఏముందంటే ఈ నార్కోటిక్ డ్రగ్స్ ఆర్ సైకోట్రాఫిక్ సబ్స్టెన్స్ ద్వారా ఎవరైనా అక్రమంగా ఆస్తులను కూడబెడితే దట్ ఈస్ ఇల్లీగల్లీ అక్వైర్డ్ ప్రాపర్టీ దట్ ఈస్ లయబుల్ టు బి కాన్ఫిస్కేటెడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ది గవర్నమెంట్. కానీ ఇప్పుడు మనకు సిఆర్పిసిలో ఇట్ ఈస్ ఎ జనరల్ ప్రొవిజన్. ఎవరైనా సరే నేరము ద్వారా లేదా నేర చర్యల ద్వారా ఏదైనా ఆస్తిని పొందినప్పుడు ఆ ఆస్తిని ఏ రూపకంగా ఉన్నా సరే అట్టి ఆస్తిని అటాచ్మెంట్ చేయడం, తర్వాత జప్తు చేయడం, తర్వాత సంబంధిత బాధితులకు పంచడం కూడా జరుగుతుంది. సో, ఇది మనకు కొత్త శుభ పరిణామం. ఎన్ని ఏళ్ళ నుంచో ఎదురు చూస్తున్నది ఇప్పుడు మనకు వచ్చింది. సో, ఈ యాక్ట్ ప్రకారం దీంట్లో ఏముందంటే ఒక దర్యాప్తు అధికారి ఒక నేరంలో విచారణ చేస్తున్నప్పుడు అతనికి తెలిసింది ఈ నేర చర్యల వలన కానీ నేరం ద్వారా కానీ సంపాదించిన ఆస్తిని వేరే ప్రాపర్టీగా కన్వర్ట్ చేసినప్పుడు అట్టి ప్రాపర్టీ మీద నువ్వు గుర్తించి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కానీ కమిషనర్ ఆఫ్ పోలీస్ యొక్క పర్మిషన్తో సంబంధిత కోర్టుది జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టు అయితే మేజిస్ట్రేట్ కోర్టు, జిల్లాకు అసిస్టెంట్ జడ్జి కోర్టు ఆర్ సెషన్స్ కోర్టు అంటే సంబంధిత కోర్టుకు తెలియజేస్తాడు. ఇట్లా ఈ ప్రాపర్టీ క్రైమ్ ప్రొసీడ్స్ అని చెప్తే అప్పుడు కోర్టు వారు నువ్వు పంపించిన నివేదికను అనుసరించి మేజిస్ట్రేట్ కానీ లేకుంటే సెషన్స్ కోర్టు కానీ నిర్ధారణకు వచ్చినప్పుడు 14 రోజుల కాల వ్యవధి లోపల
షో కాజ్ వై దిస్ ప్రాపర్టీ షాల్ నాట్ బి అటాచ్డ్ అని చెప్పి అండ్ లేటర్ ఇట్ విల్ బి ఫర్ఫీటెడ్ అని ఒక షోకాజ్ నోటీస్ ఇస్తుందన్నమాట. షోకాజ్ నోటీస్ అందిన వ్యక్తి తాను 14 రోజుల లోపల అందులకు సమాధానం ఇవ్వాలి. ఎందుకంటే కోర్టు షోకాజ్ నోటీస్ ఇచ్చేటప్పుడు ఐఓ గారు ఇది పలాని ప్రాపర్టీ, ఇది క్రైమ్ ప్రొసీడ్స్ అని తగిన కారణాలు ఆధారాలను చూపించినప్పుడే ఈ నోటీస్ ఇస్తుంది. ఆ నోటీస్ అందిన వెంబడే అతను 14 రోజుల లోపల జాబ్ ఇవ్వమని షోకాజ్ నోటీస్ ఇస్తాడు. ఎందుకు? దీన్ని అటాచ్ చేయకూడదని. ఇది ఒక అంశం. తర్వాత ఒకవేళ ఈ ప్రాపర్టీ వేరే ఎవరి పేరు మీద ఉన్నా కానీ ఎవరి పేరు మీదైనా ఉన్నా కానీ సదరు వ్యక్తికి కూడా ఈ విధమైన షోకాజ్ నోటీస్ ఇస్తాడు. ఇది పలాని నేరానికి సంబంధించిన క్రైమ్ ప్రొసీడ్స్, ఈ ప్రాపర్టీ నీ పేరు మీద ఉంది అని నిర్ధారణకు వచ్చినప్పుడు ఆ వ్యక్తికి కూడా ఇవ్వచ్చు. అంటే ఇతను వాస్తవ నేరస్తుని తరఫున ఆ ప్రాపర్టీ అతని పేరు పెట్టుకున్నా, లేదా అతనే నేరస్తుడే వీళ్ళ ఎవరి పేరు మీద పెట్టినా సదరు వ్యక్తులకు కూడా ఈ విధమైన నోటీసు ఇస్తారనమాట. ఈ 14 రోజుల లోపల జాబ్ ఇవాళ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ వివరణను పరిగణలోకి తీసుకొని ఇంకా ఏమైనా సాక్ష్యాధారాలు ఉంటే సదరు వ్యక్తి ఇచ్చినవి కానీ పోలీసు వారు ఇచ్చిన ఆధారాలను ఇవన్నీ సమగ్రంగా పరిశీలించి ఇది వాస్తవంగా క్రైమ్ ప్రొసీడ్స్ అని ఒక నిర్ధారణకు వస్తే అటాచ్మెంట్ ఆర్డర్ ఇస్తుంది. సో ఈ అటాచ్మెంట్ ఆర్డర్ అబ్సల్యూట్ ఎప్పుడైతుంది? ఇప్పుడు ఆ సదరు సెషన్స్ కోర్టు కానీ, అసిస్టెంట్ సెషన్స్ కోర్టు కానీ, లేదా జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ కోర్టు కానీ, ఏ కోర్టుకు సంబంధించి అయితే ఆ కోర్టు ఐఓ గారు ఈ విధంగా విన్నపం చేసుకుంటే ఆర్డర్ ఇస్తుంది. ఇచ్చిన తర్వాత అది క్రైమ్ ప్రొసీడ్స్ అని తేలితే ఆ యొక్క ఆర్డర్ను అబ్సల్యూట్ చేస్తుంది. అబ్సల్యూట్ చేస్తుంటే పరిపూర్తిగా అంటే పరిపూర్ణంగా ఇది అతనికి సంబంధించింది కాదు, అతనికి ఎలాంటి హక్కులు లేవు అని చెప్పి అటాచ్మెంట్ ఆర్డర్ను అబ్సల్యూట్ చేస్తుంది. తర్వాత ఏవైనా జప్తు చేసుకోవడానికి ఆస్కారం ఉంటే అవి కూడా మూవబుల్ ప్రాపర్టీస్ ఉంటే వాటిని కూడా జప్తు చేస్తుంది అనమాట. చేసిన తర్వాత ఏం చేస్తుందంటే కోర్టు వారు అబ్సల్యూట్ చేసిన తర్వాత సంబంధిత డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్కు తెలియజేస్తుంది. ఈ అమౌంట్ మొత్తం ఈ ప్రాపర్టీ ఈ అమౌంట్ లేదా ఈ ఆస్తి ఇట్లా ఉంది, దీన్ని బాధితులకు రేటబుల్ పోర్షన్లో డిస్ట్రిబ్యూట్ చేయడం అంటే ప్రోరాటో బేసిస్, అంటే దీంట్లో బాధితులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి రావాల్సింది ఎంత, మనం క్రైమ్ ప్రొసీడ్స్ ఎంత వచ్చింది, ఆ రేషియో ప్రకారం వాళ్ళకు పంచమని ఆర్డర్ ఇస్తుంది. అయితే సదరు డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ గారు తనకు తాను కానీ లేదా తన కింద స్థాయి ఉద్యోగస్తులకు ఎవరికైనా ఈ ఉత్తర్వును ఇచ్చి ఈ విధంగా కోర్టు ఉత్తర్వును అమలు చేయమని కూడా చెప్పడానికి ఆస్కారము ఉందన్నమాట. సో ఒకవేళ ఈ 14 రోజుల లోపలిగిన రిప్లై రాకపోతే ఏ వ్యక్తికి అయితే నోటీస్ ఇచ్చినామో షోకాజ్ నోటీసు సదరు వ్యక్తి రాని ఎడలా అప్పుడు కోర్టు పోలీసు అధికారి దర్యాప్తు అధికారి ఇచ్చిన సమాచారము తర్వాత డాక్యుమెంట్స్ వాటి ఆధారాలను పరిశీలించి ఎక్స్పార్టీ ఆర్డర్ ఇస్తుంది అటాచ్మెంట్ను. అంటే సదరు వ్యక్తి రానందుకు అటాచ్మెంట్ ఆర్డరు ఖచ్చితంగా ఇవ్వచ్చు అనమాట. దాన్ని ఎక్స్పార్టీ ఆర్డర్ అంటారు. అప్పుడు సంబంధిత బాధితులకు 60 రోజుల లోపల పంచవలేను. ఎన్ని రోజుల లోపల? 60 రోజుల్లో పంచవలేను. ఒకవేళ 60 రోజులు అయిన తర్వాత కూడా ఇంకా డబ్బులు దాంట్లో మిగిలిన క్రైమ్ ప్రొసీడ్స్ ఉన్నప్పుడు అది గవర్నమెంట్ పరంగా కాన్ఫిస్కేట్ చేయబడుతుంది అనమాట. సో ఈ యొక్క 107 ప్రకారము అటాచ్మెంట్ అనేది ముఖ్యము. తర్వాత కొన్ని సీజర్ కూడా చేయొచ్చు అనమాట. అంటే ఏదైతే దాన్ని చేతిలోకి తీసుకోవడానికి ఆస్కారం ఉంటుందో మూవ్ ప్రాపర్టీ అటు ఇది కూడా సీజ్ చేస్తాం. ఇదే ప్రకారంగా నిర్ణయించి అది క్రైమ్ ప్రొసీడ్స్ అని తేలితే డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్కి పంపిస్తే డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ గారు 60 రోజుల లోపల దానికి సంబంధించినవి క్రైమ్ ప్రొసీడ్స్ను ప్రోరాటో బేసిస్ బాధ్యతలకు పంచుతారు. ఇంకా పంచంగా కూడా మిగిలి ఉంటే ఎవరు క్లైమేట్స్ లేకుంటే అట్టి ఆస్తిని గవర్నమెంట్ పరంగా కోర్టు ఆర్డర్ ఉత్తర్వు చేస్తుంది. కనుక మనకు ఈ యొక్క ప్రొవిజన్ వలన ఒక సౌలభ్యం లభించింది. ఇంతకుముందు లేకున్నది. మనం ఇంతకుముందు ఎన్నో కేసులు చూసిన డెకాయిటీ పెద్ద డెకాయిట్స్ వాళ్ళు ప్రాపర్టీని ల్యాండ్స్లో లేకుంటే ఫ్యాక్టరీలో లేదా బిజినెస్లో పెట్టినప్పుడు మనం దాన్ని ఏం చేయనికే లేదు. ఎందుకంటే మనకు స్టోలన్ ప్రాపర్టీ ఉంది ఐపీసీలో, అది సెక్షన్ 410 ఉంది. తర్వాత పాతది ఐపీసీ అందు
ఆ 410లో ఉన్న దాని ప్రకారం స్టోలన్ ప్రాపర్టీ మీన్స్ ఎనీ ప్రాపర్టీ విచ్ ఈజ్ అక్వైర్డ్ బై వే ఆఫ్ థెఫ్ట్ లేదా రాబరీ లేదా డెకాయిటీ లేదా క్రిమినల్ మిస్అప్రాపరేషన్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ద్వారా వస్తే ఆ విధంగా లభ్యమైన ప్రాపర్టీని స్టోలన్ ప్రాపర్టీ అని అంటారు. అది మూవబుల్ ప్రాపర్టీ ఉంటే మనం ఈజీగా 1 or 2లో సీజ్ చేస్తాం. కానీ సీజ్ చేయడానికి ఆస్కారం లేనటువంటి ప్రాపర్టీ ఏదైనా ఉంటే ఈ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కానీ షేర్స్లో కానీ ఉన్నప్పుడు మనము దాన్ని అటాచ్ చేస్తాం. అంటే ప్రొహిబిట్ చేస్తారు కోర్టు వారు. ఇట్ షుడ్ నాట్ బి ఏలినేటెడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఎనీబడి అంటిల్ ది డిస్పోజల్ ఆఫ్ దట్ కేసు బిఫోర్ ది దట్ కోర్ట్ అని. సో అట్లా అటాచ్మెంట్ చేసి అది క్రైమ్ ప్రొసీడ్స్ అని నిర్ధారణకు వచ్చిన తర్వాతనే దాన్ని తదుపరి చర్యలు తీసుకొని సంబంధిత బాధితులకు ఆ యొక్క క్రైమ్ ప్రొసీడ్స్ను పంచడం జరుగుతుంది. ఇది డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ గారు చేస్తారు. కానీ ఇది మొత్తం కోర్టు యొక్క పరిధిలోనే ఉంటుంది. ఈ విధంగా మనకు చాలా సులువైన పద్ధతిని ఏర్పరిచినారు మనకి ఇప్పుడు. సో ఇది మనకు చాలా ముఖ్యమైనది. మనకు ఇది ఎంతో ఉపయోగం ఉంది. దీన్ని సరిగా అవగాహన చేసుకొని అందరూ దీన్ని అమల్లోకి తెస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను. నమస్తే.